ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందూ మతాల గురించి మాట్లాడడం, హిందూ గ్రంథాల గురించి మాట్లాడడం, అసలు సనాతన ధర్మం ఉందా అని చెప్పి కామెంట్ చేయడం, హిందూ దేవుళ్ళ పైన స్క్రిప్ట్ చేస్తూ, వెకిలిచాష్టలు చేస్తూ, వల్గర్ కామెడీ చేస్తూ సునకానందం పొందుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. ఆ మధ్యకాలంలో కూడా నాస్తికుడు అని చెప్పి సీతమ్మ వారికి సంబంధించి కానీ, రాముల వారికి సంబంధించి కానీ ఆ రామాయణం చెప్తూ ఆ రామాయణాన్ని ఒక జోక్గా, అంటే కామెడీ చేస్తారు కదా, కామెడీగా చేస్తూ మాట్లాడినటువంటి తీరు నిజంగా చాలామందికి బాధ కలిగించింది. ఎందుకంటే దాన్ని తప్పుదో పట్టించడం అవుతుంది అనమాట. అసలు ఎందుకు కోట్లాది మంది నమ్మేటువంటి వాటి గురించి ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఆ నమ్మకాన్ని కాదనడానికి నీకు హక్కు లేదు. సో నీ గురించి నువ్వు చెప్పుకో, నీ మతం గురించి నువ్వు చెప్పుకో, నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో, తప్పు లేదు. కానీ అవతల దేవుళ్ళ గురించి, అవతల మతాల గురించి తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో ఆ నాస్తికుడు మాట్లాడడం వల్ల అప్పుడు దెబ్బలు తిన్న పరిస్థితి. కొన్ని కేసులు కూడా పెట్టారు. ఇట్లా మాట్లాడినప్పుడు కేసులు పెట్టిన తర్వాత క్షమాపణ చెప్పడం, అక్కడితో వదిలేస్తూ ఉన్నారు. వదిలేయడం కంటే ఇంకేం చేస్తారంటే ఇంకొంచెం ఇలాంటి మళ్ళీ జరగకుండా సీరియస్గా ఈ సెక్షన్లు పెట్టడం కానీ, వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తే మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేయరు. ఎందుకంటే ఇది మతానికి మధ్య పెద్ద గొడవలు సృష్టించడానికి కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా చేయకూడదు. సో ఇప్పుడు తాజాగా సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కూడా అనేక మంది దేవుళ్ళకు సంబంధించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే మనకు గుర్తుకొచ్చేటువంటి మొట్టమొదటి పేరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు. ఎందుకంటే సనాతన ధర్మం కోసం ఆయన పుట్టాడు. సనాతన ధర్మాన్ని కాపాడడానికే పవన్ కళ్యాణ్ గారు పుట్టారనేటువంటిది వాళ్ళ అభిమానుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం కూడా అదే. అందులో భాగంగానే సనాతన ధర్మం బోర్డు కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కార్తీ ఒక సినిమా ఈవెంట్లో వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, లడ్డుకు సంబంధించి ఒక టాపిక్ వస్తే అదొద్దు, కాంట్రవర్సీని మాట్లాడకూడదు అన్నాడు. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన అసలు ఇంకా ఏదో జరిగిపోతుంది అన్నట్టు, భూగోళం బద్దలైపోతుంది అన్నట్టు దీనికి లింకు పెడుతూ సారి చెప్పించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో మంచిదే, ఓకే. సో అంత చిత్తశుద్ధి ఉంటే సనాతన ధర్మం మీద మంచిదే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అనేక మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా జనసేన పార్టీకి సపోర్ట్గా నిలిచేటువంటి వాళ్ళు మరి సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటే ఎక్కడున్నారు? ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి గారు నటించినటువంటి బావగారు బాగున్నారు సినిమాకి సంబంధించి ఈ సుడిగాలి సుధీర్ అనేటువంటి వ్యక్తి మరి అందులో ఒక స్క్రిప్ట్ చేశారు ఒకటి. ఏ రకంగా ఇప్పుడు మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడిని, ఆ పరమేశ్వరుడిని మనం చూడాలంటే ఇప్పుడు నంది ఉంటాడు, శివుడికి ఎదురుగా నంది ఉంటాడు. మన నంది కొమ్ములపై నుంచి 2 వేలు ఇలా పెట్టి అందులో నుంచి మన భగవంతుడిని చూస్తాం. సో మన నమ్మకం మంచి జరుగుతుందని ఒక నమ్మకం. కాబట్టి ఆ రకంగా చూసేటువంటి వాటిని కించపరచకూడదు, తప్పు చేయకూడదు. సో అది భగవంతుడికి సంబంధించినటువంటి విషయం. సో దాన్ని ఇక్కడ ఈ నందిని అక్కడ పెట్టేసి రమ్మని చూశాడు ఈయన. రంభ కనిపించేటట్టు ఆ స్క్రిప్ట్ చేశారు. ఆ స్క్రిప్ట్ చేస్తే పెద్ద వివాదంగా మారింది. కొన్ని హిందూ సంఘాలు కూడా స్పందించడం జరిగింది. ఇట్లా ఆ పరమేశ్వరుని అవమానిస్తావా? అరే బాబు, ఆ నందిలో చూడాల్సింది రమ్మని కాదురా, పరమేశ్వరుని చూడాలని చెప్పి హిందూ సంఘాలు స్పందించినటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం స్పందించట్లేదు. ఎందుకంటే అప్పుడు పెద్ద ఎత్తున స్పందించారు కదా ఆయన. మరి ఇండస్ట్రీకి చెందినటువంటి వాడు, ఇప్పుడు మీరే వాళ్ళ దైవం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నవారు. మరి మీరు గెలిస్తే మిమ్మల్ని వచ్చి అందరు మీకు శుభాకాంక్షలు చెప్పినటువంటి వాళ్ళు, సనాతన ధర్మం కాపాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే అని చెప్పినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు తప్పు చేస్తూ ఉంటే ఎందుకని నోరు మెదపరు? పైగా అది మీ అన్నగారు చిరంజీవి గారు నటించినటువంటి సినిమాకి సంబంధించే కదా. మరి చిరంజీవి గారు కూడా స్పందించాలి కదా. అరే బాబు, నా సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్లు మీరు చేసేటప్పుడు చేయండి. కానీ ఈ రకంగా దేవుళ్ళని కించపరుస్తూ, ఈ రకంగా దేవుళ్ళని కించపరుస్తూ, సనాతన ధర్మాన్ని పాడు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయకండి అని చెప్పి ఎక్కడైనా స్పందించారా? ఏమైనా మాట్లాడారా? ఇద్దరూ మాట్లాడలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏం చిన్న పొరపాటు జరిగినా కూడా ఆయన వెంటనే వెళ్ళి మెట్లు కడుగుతాడు కదా. మరి దీనికి ఏ మెట్లు కడుగుతాడు? ఏం చేస్తాడు? చెయ్యరు, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు, ఆ టాపిక్ అవసరం లేదు. ఏదైనా డైవర్ట్ చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి వాటిని తెరపైకి తీసుకొచ్చి పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇప్పుడు మాత్రం దీనికి సంబంధించి మాట్లాడరు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? వేరే మతాల గురించి ఇంత ధైర్యంగా మాట్లాడగలరా? మాట్లాడి దమ్ము ధైర్యం చేస్తారు అంటే వేరే మతాల గురించి మాట్లాడమని కాదు ఇక్కడ. అంటే చెప్తున్నా, అంటే వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం చేయరు. హిందూ ధర్మం అనేసరికి హిందువులే మాట్లాడతారు. ఇక్కడ ఒక క్రిస్టియనో ఒక ముస్లిమో చేయలేదు అట్లాంటివి. ఒక హిందువే హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవమానిస్తూ ఉంటే అది చూసి పక్కన స్టూడియోలో కూర్చున్న చప్పట్టు కొడతా ఉంటే, వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే, దాన్ని చాలామంది లైక్ చేస్తూ ఉంటే ఏమంటారు చెప్పండి? ఇట్లాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇంక ఇట్లాంటి స్క్రిప్ట్ చేస్తారా? జబర్దస్త్లో కూడా అనేక సార్లు అనేక మంది ఇదే రకంగా చేశారు. అయినా దాన్ని కామెడీగా తీసుకొని నవ్వుకున్నారు. కానీ దాన్ని ఎవరు ఖండించలేదు. సో ఖచ్చితంగా ఇట్లాంటి జరిగినప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖండించకపోతే దీనికి హిందూ ధర్మానికి, హిందూ గ్రంథాలకు, హిందూ దేవులకు ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కొనసాగకూడదు అనుకుంటే
ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఖండించాలి. మొన్న చూడండి, ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఎపిసోడ్కి సంబంధించి ఆ క్రిస్టియన్ సోదరులు వాళ్ళ యూనిటీ వాళ్ళు కలిసి స్పందించినటువంటి తీరు నిజంగా అద్భుతం. ఎందుకంటే విశ్వాసి అని చెప్పబడేటువంటి ఒక వ్యక్తి యాక్సిడెంట్ జరిగిందా, కుట్ర జరిగిందా తెలియకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి నిజాలు మరుగున పడకూడదని చెప్పి దాన్ని సజీవంగా నిలబెట్టినటువంటి వ్యక్తులు క్రిస్టియన్ సోదరులు. ఒక యూనిటీగా ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ కూడా ఒక యూనిటీ అనేటువంటిది ఇక్కడ కూడా ఉండాలి. ఎక్కడ ఉంది? కనిపించట్లేదు. ఒకవేళ ఉంటే ఇట్లాంటివి ఇట్లాంటి స్క్రిప్ట్లు చేస్తారా చెప్పండి? చెయ్యరు. కాబట్టే ఇప్పుడు కొంతమంది నేటిజన్లు కొంత మార్పు అయితే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా హిందూ సంఘాలతో పాటు నేటిజన్లు కూడా కొంతమంది సీరియస్ అవుతూ ఉన్నారు. ఇట్లాంటి పనికిమాలిన స్క్రిప్ట్లు చూసే వాళ్ళను అసలు మొత్తం సంఘ బహిష్కరణ చేయాలనేటువంటి స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిటింగ్, చిరంజీవి గారి కోసం వెయిటింగ్. చిరంజీవి గారి సినిమాలో స్క్రిప్ట్ అది. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని తను ఓన్ చేసుకున్నాడు కాబట్టి, కాపాడుతున్నాడు కాబట్టి మరి ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఆయన స్పందన ఎట్లా ఉంటుంది, ఆయన కోసం వెయిటింగ్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మరి ట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఎక్కడున్నారు సార్, మరి మెట్లు ఎక్కడ అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు, ఏ గుడి మెట్లు అడుగుతారు, తెలంగాణలో అడుగుతారా, ఆంధ్రప్రదేశ్లో అడుగుతారా, ఇంకా వేరే రాష్ట్రాల్లో పోయి అడుగుతారా, వేరే దేశానికి పోయి అడుగుతారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి సమాధానం చెప్పాలి వాళ్ళు. చూద్దాం ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో, మరి దీనికి క్షమాపణ చెప్తాడా లేదా, ఈయన మీద హిందూ సంఘాలు కేసు పెడతాయా లేదా అనేది చూడాలి.